మనకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా చక్కగా దేవుడే మనల్ని బలపరుస్తూ ఒక మంచి వాక్కునిస్తూ ప్రతి సమస్యను అర్థవంతంగా మరి దేవుడే ఒక మంచి వాక్కు ద్వారా దాన్ని సఫలపరుస్తూ దాన్ని పరిష్కరిస్తూ దేవుడే ముందు కొనసాగిస్తూ ఉండగా ఈ దినము కూడా దేవుడు ఏ రీతిగా మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకిస్తున్న గొప్ప మంచి అనుభవం ఏంటంటే భయపడొద్దు అని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో 365 సార్లు భయపడొద్దు అనే వాక్కు, ఒక బలమైన వాక్కుని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కనుక ఎందుకు అంటే ప్రతిరోజు ఈ వాక్కును గట్టిగా పట్టుకోవాలి. నీ దైనందిన జీవితంలో నీవు ఆత్మీయంగా ధైర్యంగా ముందుకు కొనసాగాలన్నది దేవుని ఉద్దేశం. భయం వలన చాలా బలహీనతలు, చాలా నువ్వు నడుచుకోవాల్సిన విధానంలో నడుచుకోలేక కలవరంతో చేయవలసిన పనులు చేయలేని పరిస్థితులు నీకుంటే కనుక ఉదయకాలంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే భయపడొద్దు, ఎందుకంటే ప్రభువే నీకు సహాయకుడు అనే ధైర్యంతో నువ్వు ఎప్పుడు చెప్తూ ముందుకు వెళ్ళాలి. దేవాతి దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు కదా, నేను నిన్ను విడువనని, నేను నిన్ను ఎడబాయనని, నేను నిత్యము నీకు తోడై ఉన్నానని, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని, నిన్ను విడువని దేవుడనని, నీకు వాగ్దానం చేసిన వాడిని తప్పక నేను నెరవేరుస్తానని, నేను నమ్ముకోదగిన సహాయకుడని ఎన్నోసార్లు దేవాతి దేవుడు తెలియజేశాడు. కనుక ఇక నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ ఇంటికి క్షేమం ఇవ్వబోతున్నాడు, నీకు క్షేమం ఇవ్వబోతున్నాడు, నీ కుటుంబ విషయంలో నీకు క్షేమం ఇవ్వబోతున్నాడు, నీ వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, నీ చదువుల విషయంలో నీకు కలిగిన సమస్తమైన వాటిని దేవుడు క్షేమాభివృద్ధిలోనికి నడిపించబోతూ ఉండగా ఏ విషయంలో భయపడుతున్నారు దేవుని బిడ్డలారా? దేవుడే మీకు సహాయకుడుగా, దేవుడే మిమ్మల్ని రక్షిస్తూ, దేవుడే మిమ్మల్ని బాగు చేస్తూ, దేవుడే మీకు మేలు చేస్తూ సమస్తం మిమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. సమస్తం మీకు దీవెనగా మార్చబోతున్నాడు. సమస్తం మీకు మేలు చేయబోతూ ఉండగా ఈ మాట చెప్పిన వాడు నరమాత్రుడు కాదు దేవుని బిడ్డలారా. అందుకనే నరమాత్రుడికి మీరు ఏమాత్రం భయపడొద్దు, ఎవరు మీకేం చేయలేరు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తం చేసిన దేవుడు, సమస్తం కలిగించిన దేవాతి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే నేను మీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, ఎక్కడ ధైర్యపడొద్దు. అందుకని ఏ విషయంలో మీరు కుంగిపోతున్నారో, ఏ విషయంలో నలిగిపోతున్నారో ఆ విషయాన్ని అన్నింటినీ దేవునికి అప్పగించండి, దేవుని చెందపెట్టండి. దేవుడే మీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు, దేవుడే మీకు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రతిదినం భయపడొద్దు, అధైర్యపడొద్దు, నేను మీకు తోడై ఉన్నా, నేను మీ పక్షంలో ఉన్నా, మీతో నడుస్తున్నా, మీ మధ్య ఉన్నా, మీలో ఉన్నా, మీ ద్వారా సమస్తం నేనే చేయించబోతున్నానని వాకిస్తూ ఉండగా ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మోహనతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు నడుస్తున్న బలమైన వాక్వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమందిని మీరు ధైర్యపరుస్తున్నారో, ఎంతమందిని బలపరుస్తున్నారో వారందరూ నిన్ను బట్టి ధైర్యంగా ముందుకు కొనసాగాలయ్యా. నిన్ను బట్టి విశ్వాసంగా వారి జీవితంలో ముందుకు కొనసాగే ధన్యత ఒక్కొక్క బిడ్డలకు దయచేయండి. వారి ప్రతి విషయాలన్నీ కూడా విజయవంతంగా మీరే అద్భుతంగా పరిష్కరిస్తూ వారి విషయంలో, వారి విశ్వాస యాత్రలో వారి విశ్వాసాన్ని గణపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ మీరే వారి పక్షాన నుండి సమస్తం వర్ధిల్లింపజేస్తూ సమస్తం ఆశీర్వాదంగా మార్చమని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి దేవుని బిడ్డలారా. ప్రతి ఉదయకాలం వచ్చిన వాగ్దానాలు మీరు వింటూ అనేకులు పంపిస్తూ ఉండండి, అనేకులు పరిచయం చేస్తూ ఉండండి, అనేకులను ఆత్మీయంగా బలపరుద్దాం. క్రిస్మస్ ఉదయకాలం ఆరాధనలు జరుగుతున్నాయి. 4 గంటల నుంచి 5 గంటల వరకు లైవ్ ఇస్తున్న పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. కాబట్టి అందరూ చూడండి, అనేకులు షేర్ చేయండి. మనందరం ఉదయకాలంలో దేవుని కృప పొందుకుంటూ బలాభివృద్ధి నొందుదాం. బెస్ట్ డే.